హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న నేను మా ఇంటికి వెళ్ళి ఉండే 1 మంత్ తర్వాత హైదరాబాద్ నుండి ఇంటికైతే వెళ్ళిన. సో కొడుకు వచ్చిందంటే ఇంటికాడ చికెన్ మటన్ ఏదో కంపల్సరీ చేస్తారు కదా. సో మా నాన్న చికెన్ తీసుకొద్దాం అనుకుంటే మా అమ్మ ఉండి ఎట్లాగో పోచమ్మ కాడి కోడిని కొద్దాం అనుకున్నాం కదా. ఆ చికెన్ తీసుకొచ్చే బదులు కోడిని తీసుకురా అంటే మా నాన్న ఒక 2 kgs కోడిని అయితే తీసుకొచ్చిండు. దాన్ని అయితే మేము పోచమ్మ కాడ కోసి మంచిగా పొతం చేసినాం. మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే చికెన్ కర్రీ చేసుకుంటూనే ఉంటాము, కానీ బిర్యానీ అయితే చాలా రేర్గా వేసుకుంటాం కదా. సో మా ఇంట్లో మా నాన్న అయితే బిర్యానీ చాలా బాగా చేస్తాడు. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే కొంచెం ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ గరం అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, ఇవన్నీ ఐటమ్స్ వేసేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న చికెన్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. సో తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 minutes కొంచెం కుక్ చేయండి. ఆ చికెన్ అయితే ఉడికిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు అయితే వేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మేము పక్కన బౌల్లో ఏంటంటే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లాగే పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే పోయాలి. వాటర్ పోసేసి దాంట్లో రైస్ వేసుకొని రైస్ని ఎట్లా అంటే ఒక 70% వరకు కుక్ చేయాలి. ఆ కుక్ చేసిన రైస్ను ఇంకొక బౌల్లో వేసుకొని ఇట్లా లేయర్గా మనం అయితే వేసుకోవాలి. ఫస్ట్ రైస్, తర్వాత చికెను, అట్లా తర్వాత రైసు, మళ్ళీ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, ఫ్రైడ్ ఆనియన్స్. ఒకవేళ మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా దాంట్లో వేసేసుకొని లేయర్స్ లాగా అన్నీ వేసేసుకోవాలి. తర్వాత దాని పైన నుండి కొత్తిమీర ఆకేసి మంచిగా డెకరేట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మంచిగా మూత పెట్టి ఒక 10 to 15 minutes అయితే మంచిగా కుక్ చేయండి. అంతే, మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరైతే మంచిగా సర్వ్ చేసుకొని కుమ్మేసేయండి. మేము రెగ్యులర్గా అయితే ఇట్లనే చేసుకుంటాం. టేస్ట్ అయితే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 80% వరకు ఆల్రెడీ కుక్ చేస్తాం కాబట్టి ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.